క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులకు మన ప్రభువును రక్షకుడైనటువంటి యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో చేరి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరట ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. మీ అందరికి వందనాలండి. ప్రతి సంవత్సరం కల్లూరులో ఉన్నటువంటి స్థానిక సంఘం ద్వారా నిర్వహించబడుతున్నటువంటి మహాసభలు ఈ 2024 సంవత్సరంలో ఎన్నికల కోడ్ ఉండడం మూలాన 3 రోజులు బహిరంగ ప్రదేశంలో జరిగేటువంటి మహాసభలను పరిస్థితులకు అనుకూలంగా 2 రోజులు మాత్రమే ఇంటి ముందు ఏర్పాటు చేయడం జరిగింది. మనందరికీ తెలిసినటువంటి విషయం. దేవుని యొక్క మహాకృపను బట్టి 2 రోజులైనా మనం దేవుని యొక్క జ్ఞానపు మాటలు వినడానికి దేవుడిచ్చినటువంటి చక్కని అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి మనమందరూ కూడా కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాం. స్థానిక సంఘ సేవకులైనటువంటి సోదరులు సంజీవరావు గారు, అలాగే స్థానిక సంఘం వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ 2 రోజులు కూడా మీటింగులు జరిపించాలి అనేటువంటి మంచి ఉద్దేశంతో వారి కార్యక్రమాన్ని జరిపిస్తున్నందుకు గాను వారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. వేదిక పైన ఉన్నటువంటి పెద్దలు, నా తోటి జతపని వారు, అలాగే ఆయా ప్రాంతాల నుండి చేరి వచ్చినటువంటి పరిశుద్ధులు, ఆయా ప్రాంతాల్లో పనిచేస్తున్నటువంటి దైవ సేవకులు, ప్రత్యేకంగా చేరి వచ్చినటువంటి పరిశుద్ధులైనటువంటి వారందరికీ ప్రభు పేరట మరోసారి నేను ఖమ్మం యూపీహెచ్ కాలనీలో ఉన్నటువంటి క్రీస్తు సంఘం ద్వారా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈ కార్యక్రమానికి అధ్యక్షులుగా ఉన్నటువంటి సోదరులు ఇస్రాయేల్ గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు దేవుని యొక్క సందేశాన్ని మనం వినడానికి జాగ్రత్తగా సిద్ధపడవలసిందిగా నేను ప్రేమపూర్వకంగా చేరి వచ్చినటువంటి విశ్వాసులను, దైవ సేవకులను, కార్యక్రమానికి వచ్చినట్టు ప్రతి వారిని కూడా ప్రేమపూర్వకంగా నేను కోరుతున్నాను. ఈరోజు మనుషులు కల్పించినటువంటి పద్ధతులు క్రైస్తవ సంఘాలలో కొన్ని ఎలా ప్రవేశించాయి అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకోబోతున్నాం. మనుషులు కల్పించినటువంటి పద్ధతులు అవి దైవోపదేశాలుగా క్రైస్తవ సంఘాలలో ఎలా ప్రవేశించాయి అన్నటువంటి విషయాన్ని నాకు ఇచ్చినటువంటి సమయంలో ఎంతవరకు ఈ పాఠం పూర్తి అవుతుందో అంతవరకు కూడా పూర్తి చేయడానికి నేను ప్రయాసపడుతున్నాను. మనం గడిచినటువంటి మార్చి నెలలో మనుషులు కల్పించినటువంటి ఒక పద్ధతిని క్రైస్తవ సంఘాలలో అవి ఎలా జరిగించారు అన్నటువంటి విషయాన్ని ఆలోచన చేస్తే వాటి యొక్క పుట్టు పూర్వోత్తరాలని మనం తెలుసుకోవడం చాలా అవసరం. అవేంటో మనందరికీ బాగా తెలుసు. వాటిని ఏమన్నారంటే లెంట్ డేస్ అన్నారు. లెంట్ డేస్ అనేటువంటి పదం పరిశుద్ధ గ్రంథంలో ఉందా? లేదంటే స్థాపింపబడినటువంటి ఆదిమ సంఘంలో ఈ పదం అనేటువంటి దానికి ఎక్కడైనా మనం చూడగలమా? ఎక్కడైనా వ్రాయబడి ఉందా?
లెంట్ డేస్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం చూడగలిగితే, కొంచెం సౌండ్ ఉంచు బాబు, సౌండ్ పెట్టుకో. లెంట్ డేస్ అనేటువంటి పదం ఎక్కడి నుంచి వచ్చింది అని చెప్పి మనం చూడగలిగితే, లెంటిన్ అనేటువంటి పదము నుండి వచ్చినటువంటిది ఈ పదం. లెంటిన్ అనేటువంటి పదము నుండి వచ్చింది. దీని యొక్క అర్థం ఏమిటంటే, దీనికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. లెంటిన్ అనేటువంటి పదానికి చాలా పర్యాయ పదాలు ఉన్నాయి. మనకు బాగా పరిచయమైనటువంటి పదం ఏంటంటే, లెంట్ డేస్ అంటే శ్రమ దినాలు అని మనకి పరిచయం. శ్రమ దినాలని పరిచయం. ఈ శ్రమ దినాలకు ఉన్నటువంటి పర్యాయ పదాలు ఏంటంటే, వసంతకాలమని, మండలకాలమని, ఆ తర్వాత ఇంకా దీనికి ఉన్నటువంటి పేర్లు ఏంటంటే, సంతాప దినాలని, దుఃఖ దినాలని, ఇంకా తపస్సు కాలమని, మండల కాలమని, నానా రకాలైనటువంటి పర్యాయ పదాలు దీనికి ఉన్నాయండి. సరే, ఏ పర్యాయ పదాలు ఉన్నా మనకు బాగా పరిచయం అన్నటువంటిది ఏమిటంటే దుఃఖ దినాలు, శ్రమ దినాలు. ఎలా ప్రారంభింపబడ్డాయి ఇవి? ఎలా పరిశుద్ధ గ్రంథంలో లేనటువంటి దాన్ని ఎలా చొప్పించారు సంఘాలలో అని మనం చూడగలిగితే, దీనికి ఒక గొప్ప చరిత్ర ఉందండి. దీనికి ఒక దేవుడు ఉన్నాడు, ప్రత్యేకించబడినటువంటి ఒక దేవుడు ఉన్నాడు. ఈ దేవుడి పేరు ఏంటంటే వసంతకాలపు దేవుడు. వసంతకాలపు దేవుడు. వసంతకాలం మార్చి నెలలోనే ఎందుకు రావాలి? శ్రమ దినాలు వస్తున్నాయని చెప్పి వసంతకాలం వచ్చిందా, లేదంటే వసంతకాలం వచ్చిందని శ్రమ దినాలు వచ్చాయా? తెలీదు. ఎలా దీని ప్రారంభ స్థితి ఏమిటి అని చెప్పి మనం చూడగలిగితే, ఎట్లా లెక్కిస్తారు దీన్ని అని చెప్పి మనం ఆలోచన చేయగలిగితే, చూడండి, ఈస్టర్ నుండి ఒక 40 రోజులు వెనక్కి లెక్క పెడతారు. ఈస్టర్ నుండి 40 రోజులు వెనక్కి లెక్క పెడితే ఒక రోజు వస్తుంది. ఆ రోజుని ఏమన్నారంటే భస్మ బుధవారం అన్నారండి. భస్మ బుధవారం అంటే తెలుగులో ఏంటి దాని అర్థం? బూడిద బుధవారం అని దాని అర్థం. ఈ బూడిద బుధవారం ఎలా ప్రారంభమైంది? దీని ప్రారంభ స్థితి ఏంటంటే, ఈస్టర్ వచ్చే వారం అనగా దాని వెనక వచ్చేటువంటి ఆదివారం వీళ్ళు ఏం చేస్తారంటే మట్టల ఆదివారం అని జరిపిస్తారని. మట్టల ఆదివారం అని జరిపించి ఆ కార్యక్రమాంతా అయిపోయిన తర్వాత వాళ్ళు పట్టుకున్నటువంటి మట్టల్లో కార్యక్రమాలన్నీ కూడా తగలబెట్టేసి ఆ బూడిదని దాస్తారు. దాసి దానిని ఎప్పుడు వాడతారు అంటే, ఈస్టర్ నుండి 40 రోజులు వెనక్కి పెట్టినటువంటి రోజు వస్తుందని చూసారా, బూడిద బుధవారం. ఆ బూడిద బుధవారాన ఎవరైతే ఈ శ్రమదినాలు ఆచరించడానికి ముందుకు వచ్చారో వాళ్ళందరినీ పిలిచి వాళ్ళకి ఏం చేస్తారంటే బూడిదతో సిలువ బొట్లు పెట్టేసి, వాళ్ళకి ఎక్కడ ఇష్టమైతే ఒంటి మీద అక్కడ సిలువ వేసేసి, పోండి మిమ్మల్ని ముద్రేసామని చెప్పి వదిలిపెడతారు. వాళ్ళు చేసేటువంటి కార్యక్రమం ఏంటంటే, ఇక 40 రోజులు శరీర సంబంధమైనటువంటి కార్యాలు ఏవైతే ముఖ్యమైనటువంటి ఉంటాయో వాటన్నిటికీ వాళ్ళు దూరంగా ఉండడానికి వాళ్ళు నిర్ణయించుకుంటారు. వీటిని ఏమన్నారంటే తపస్సు కాలము, దుఃఖ దినాలు, శ్రమ దినాలు. ఈ రోజుల్లో ఏం చేయకూడదట, వారిళ్లలో శుభకార్యాలేమి కూడా జరిగించకూడదు. వాళ్ళ ఉపవాస దినాలు కూడా ఎలా ఉంటాయంటే, వాళ్ళ ఉపవాస దినాలను కూడా ఎలా చూపిస్తారు అంటే, మనుషులు కల్పించినటువంటి పద్ధతిని
దైవోపదేశాలుగా పరిశుద్ధ లేఖనాల్లో చూపించి యేసు ప్రభు వారు 40 రోజులు ఉపవాసము లేదా? ఆ తర్వాత ఎస్తేరు గ్రంథంలో 40 రోజులు ఉపవాసము లేదా? నినివే పట్టణస్థులు 40 రోజులు ఉపవాసము లేరా? ఇవన్నీ కూడా చూపించి ఏం చేస్తారట, మనుషులు కల్పించినటువంటి పద్ధతిలో దైవోపదేశాలుగా పరిశుద్ధ లేఖనాల్లో ఉన్నాయన్నటువంటి సంగతిని వాళ్ళు చూపించి వీటిని ప్రారంభించడం అన్నటువంటిది మనం చూసేటువంటి సంగతి. కనుక ప్రియమైనటువంటి వారులారా, చాలా జాగ్రత్తగా మనం గ్రహించినట్లయితే ఈ పరిశుద్ధ లేఖనాలు అన్నటువంటి 40 రోజులకి, ఈ లెంట్ డేస్ అని జరిపించేటువంటి 40 దినాలకి ఎలాంటి పోలిక కూడా మనం చూసేటువంటి అవకాశం లేదు. ఎలాంటి పోలికను కూడా మనం చూడలేం. దానికి దీనికి సరిచేసి చూస్తే ఎలాంటి పోలికలు కానివ్వండి, ఎలాంటి ఈ సంబంధం, దైవ సంబంధమైనటువంటి స్థితిగతులు కానివ్వండి, కనబడవు అన్నటువంటి విషయాన్ని మనం లేఖనాలు పరిశీలించడం ద్వారా ఇది మనకు తెలుస్తుంది అన్నటువంటి విషయాన్ని మనం ఆలోచన చేయవచ్చు. కనుక ప్రియమైనటువంటి వారులారా, ఈ యొక్క లెంట్ డేస్ అనేటువంటి ఈ పదం, దీని యొక్క చరిత్ర ఏమిటో మనం క్లుప్తంగా ఆలోచన చేద్దాం. జలప్రళయం తరువాత మరలా తిరిగి నోవాహు కుమారుల ద్వారా 2వ జనరేషన్ ప్రారంభమైనటువంటి తొలి దినాల్లో ఒక ఆయన వచ్చాడు. సేము, హాము, యాఫేతు 3 కుమారులు. జలప్రళయం అనంతరం 2 నదులు ప్రాంతంలో, 2 నదుల యొక్క మధ్య ప్రాంతంలో సదునైనటువంటి స్థలంలో వాళ్ళు సెకండ్ జనరేషన్ స్టార్ట్ చేసినటువంటి తొలి దినాల్లో ఈ కార్యక్రమం జరుగుతూ ఉంది. 2 నదులు ఉన్నటువంటి సదునైనటువంటి ప్రాంతంలో జలప్రళయం నుండి బ్రతికినటువంటి నోవాహు కుటుంబం మరలా తిరిగి వాళ్ళు ఆ ప్రాంతంలో నివాసం ఏర్పాటు చేసుకొని వాళ్ళ యొక్క సంతానాన్ని అభివృద్ధి పరుచుకొని ఆ జనాలు విస్తరించి, ఆ విస్తరించినటువంటి జనాలు మెసొపొతేమియాగా పిలువబడినటువంటి జనాలు, అశ్షూరీయులుగా పిలువబడినటువంటి ఆ సమాజం ఆ ప్రాంతంలో విస్తరించినటువంటి కొంతకాలం గడిచిన తర్వాత వాళ్ళకి ఆ ఉత్పత్తి అయినటువంటి సంతానములో నుండి వచ్చినటువంటి ఆయన ఒక ఆయన వాళ్ళకి దేవుడుగా ఉన్నాడు. ఈ నోవాహు సంతానం జలప్రళయం తరువాత 2 నదుల మధ్య సదునైనటువంటి ప్రాంతానికి వచ్చి వాళ్ళు నివాసం ఏర్పాటు చేసుకున్నారు. ఏర్పాటు చేసుకొని వారి సంతానం అభివృద్ధి చెందిన తర్వాత, వాళ్ళ సంతానం అంతా విస్తరించిన తర్వాత హాము సంతానంలో నుండి ఒక వ్యక్తి వచ్చాడండి. ఆ వ్యక్తి వచ్చి అతను ఏం చేశాడంటే, ఈ హాము సంతానంలో, నోవాహు సంతానంలో ఆ 3 కుమారుల ద్వారా విస్తరించినటువంటి ఆ జనాలందరికీ కూడా ఈయన దేవుడిగా ప్రకటించుకున్నాడు. ఈయన దేవుడు. ఈ దేవుడి యొక్క హయాములో చాలా పట్టణాలు ఆ ప్రాంతంలో కట్టించాడు. ఈ దేవుడు వారికి అధిపతిగా, ఏలికగా ఉన్నటువంటి ఈ సమయంలో ఒక దేవతను కూడా అక్కడ తయారు చేసుకున్నారు. వాళ్ళకి ఒక దేవుడు ఉన్నాడు, ఒక దేవత ఉంది.
వీళ్ళిద్దరి పేర్లు ఏంటంటే, దేవుడి పేరేమో నిమ్రోదు, దేవత పేరేమో అస్తారోతు. వీరిద్దరు పరిస్థితి ఏమిటంటే, ఈ నోవాహు సంతానం ఉత్పత్తి అయిన తర్వాత ఆ రెండవ జనరేషన్ లో ఉత్పత్తి అయినటువంటి ఆ ప్రజలందరూ కూడా వీళ్ళే దేవుడు దేవత. విస్తారంగా విస్తరించినటువంటి ఆ ప్రజలకు నిమ్రోదేమో దేవుడు, నిమ్రోదుని చేసుకుంది అస్తారోత్ అనేటువంటి స్త్రీ, ఈమెమో దేవత. వీళ్ళ పరిపాలనలో ఆ ప్రాంతం అంతా కూడా చాలా పట్టణాలు నిర్మించబడి ఆ పట్టణాలకు పేర్లు పెట్టి వాళ్ళకి దేవుడు దేవతగా వీరు వాళ్ళని ఏలిక చేస్తున్నటువంటి తొలి దినాలు రెండవ జనరేషన్లో. సరే, వీళ్ళు ఏం చేశారంటే ఒక ప్రాజెక్టు ప్రారంభించాడు నిమ్రోదు. ఏంటట, వాళ్ళు నివాసం ఉన్నటువంటి ప్రాంతంలోనికి తూర్పు భాగాన కొంత దూరం ప్రయాణం చేసి ఒక సదునైనటువంటి ప్రాంతాన్ని చూసి అక్కడ ఒక గోపురాన్ని కట్టించడానికి ప్రారంభించాడు. ఒకసారి మనం ఆలోచన చేస్తే ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం. సమయం ఎక్కువ లేదు కనుక నేను రిఫరెన్స్లు మాత్రమే చెప్తాను. ఆదికాండం 10వ అధ్యాయము 8వ వచనం. అలాగే చాలండి. అలాగే 11వ అధ్యాయం ప్రారంభంలో చూసినట్లయితే 11వ అధ్యాయం ప్రారంభంలో ఒక మంచి స్థలాన్ని చూసి ఒక ప్రాజెక్టు ప్రారంభించాడు నిమ్రోదు. దాని పేరేంటట, బాబేలు గోపురం. ఇక్కడ 10వ అధ్యాయం 8వ వచనంలో నిమ్రోదికి ఒక పేరు ఇచ్చాడు. ఎవరట అయితే నిమ్రోద్ అయినటువంటి పేరుకి అర్థం ఏమిటంటే దైవద్రోహి అని అర్థమండి. దైవద్రోహి అంటే దేవుడు ఉన్నటువంటి స్థలాన్ని ఇతను ఆక్రమించాలని, ఇతని కార్యాలన్నీ కూడా అవే, దేవునికి చెందవలసినటువంటి కీర్తి ప్రతిష్టలన్నీ కూడా నాకే చెందాలనేటువంటి ఆలోచన. మనం అక్కడ చదివినట్లయితే దేవునితో సమానమైనటువంటి పరాక్రమశాలి అనేటువంటి బిరుదు అతనికి ఉందటండి. 8వ వచనం మనం చదివితే చాలమ్మా, చదవద్దు, చదివితే ఆలస్యం అవుతుంది. పాఠం పెద్దది కనుక నేను ముగించడానికి ప్రయత్నం చేస్తా త్వరగా నాకు ఇచ్చినట్టు సమయంలో. ఆ తర్వాత ఈ గోపురం కట్టించడానికి ప్రారంభించి ఏంటట, పేరు ప్రఖ్యాతులు ఎవరికి రావాలని వాళ్ళు కోరుకున్నారట. ఎవరికి రావాలట పేరు ప్రఖ్యాతులు? ఎవరికి పేరు ప్రఖ్యాతులు రావాలనుకున్నారంటే, మనం ఒక ఆకాశానికి అంటేటువంటి గోపురాన్ని కట్టించి పేరు ప్రఖ్యాతులు కీర్తి ప్రతిష్టలు మనమే ఆపోదించుకుందామని చెప్పి ఆ యొక్క గోపురాన్ని కట్టడం ప్రారంభించారండి. ఎవరుండాలంటే నిమ్రోదు దేవుడుగా, అస్తారోతు దేవతగా ఆ గుడిలో ప్రతిష్ఠించబడి ఆ మెస్పోతోమియా ప్రాంతం వారు, అసూరియా ప్రాంతం వారు ఆ దేవుణ్ణి దేవతని ఎప్పుడు కొలవాలని దానిని ఒక విచిత్రమైనటువంటి కొలతలతో దాన్ని నిర్మాణం చేశారండి. గూగుల్లో ఒకసారి మీరు వాళ్ళు కట్టినటువంటి బాబోలు గోపురాన్ని గురించి కొడితే అది నిర్మాణం ఎలా చేయబడినటువంటిది కనపడుతుందండి. దానికి 2 పలకలుగా 3 పలకలుగా ఒక గోపురాన్ని కట్టి దానికి చుట్టూ ఒక చిన్న చిన్న డోర్లు పెట్టారండి. ఆ డోర్లు ఎందుకంటే ఒకవేళ నిమ్రోదు తన భార్య అయినటువంటి అష్టారోతు వారు జీవించి మరణించినటువంటి కాలంలో వారు వీళ్ళకి దేవుళ్ళు దేవతలు కనుక ఎప్పుడైనా వారి భూమి మీదకి వస్తే ఆ చిన్న చిన్న డోర్లలో నుంచి ఎక్కడ రావాలని, గోపురంలోనికి రావాలన్నటువంటి ఉద్దేశం. ఈ మధ్య మన వాళ్ళు కూడా కడుతున్నారు అలాగా. క్రీస్తు సంఘ మందిరాన్ని ఒకసారి చూశాను నేను మైలవరం దగ్గర. ఒక సోదరుడు కట్టాడు. అదేవిధంగా ఒక చిన్న పిల్లర్ లేపి దానికి చుట్టూ ఇలాంటి డోర్లు పెట్టాడు. క్రీస్తు సంఘమే.
ఎక్కడిది కాఫీ అంటే ఇదిగో ఇక్కడది, బాబెల్ గోపురం కట్టినటువంటి నమూనా. సరే, ఈ గోపురం కట్టడం ఒక ఆయనకి నచ్చలా. ఎవరికి నచ్చలేదు? సేవకులు మనందరికీ తెలుసు, సంఘ సభ్యులుగా చాలాసార్లు వినుంటారు. ఎవరికి నచ్చలేదు? నరులు దేవునికి వ్యతిరేకంగా ఆలోచనలు చేసి భూమి మీద నిర్మాణం చేసినటువంటి కట్టడం దేవుడికి చెందవలసిన కీర్తి ప్రతిష్టలు వాళ్ళు ఆపాదించుకోవడం దేవునికి ఇష్టం లేక ఏం చేశారట, నరులు కట్టేటువంటి గోపురాన్ని చూడడానికి ఎవరు వచ్చారట? మనం దిగిపోయి నరులు కట్టేటువంటి గోపురాన్ని చూద్దామని చెప్పి దేవుడు దిగి వచ్చాడట. దిగి వచ్చాడు, ఏం చేశాడు? వాళ్ళ పని చేయడానికి కావలసినటువంటి వస్తువులు ఏమి కూడా వారికి కొదవ లేకుండా చేశాడని. కానీ వాళ్ళు ఇంకొక గొప్ప ఆలోచన చేశారు. ఏం ఆలోచన చేశారట? ఏమండి, ఏం ఆలోచన చేశారు వాళ్ళు? ఈ గోపురం కట్టుకొని కీర్తి ప్రతిష్టలు మనమే సంపాదించుకొని, ఏమండి, కీర్తి ప్రతిష్టలు మనమే సంపాదించుకొని మనం ఈ ప్రాంతంలో ఎంత విస్తరించినా మనకి మాత్రం భిన్నమైనటువంటి భాషలు ఉండడానికి వీల్లేదు. ఒకే భాష, ఒకే పలుకు ఉండాలనుకున్నా. ఇవన్నీ ఎవరికి నచ్చినటువంటి విషయాలు? దేవునికి నచ్చినటువంటి విషయాలు. మనం దిగిపోయి వారి గోపురాన్ని గడుచుంటుండగా దానికి కావాల్సినటువంటి మెటీరియల్ ఏమి వరకు తక్కువ చేయొద్దు. దేవుని యొక్క ఆలోచన. ఏం చేశాడు మరి దేవుడు? వచ్చి వారి భాషలు తారుమారు చేశారు. నిన్నటి వరకు పని చేశారు, ఈరోజు పనికి వచ్చారు. ఒరే ఇటుక తీసుకురారా బాబు అంటే వాడికి అర్థం కావట్లా. బుర్ర గూక్కొని ఏం మాట్లాడుతున్నాడు, ఏమవుతుంది? ఇసుక పట్టురారా బాబు అంటే వాడికి అర్థం కావట్లా. వీడేం మాట్లాడుతున్నాడు, వినేవాడు ఏం మాట్లాడుతున్నాడు, ఆ పక్కన వాడు ఏం మాట్లాడుతున్నాడు, ఏమీ అర్థం కానటువంటి అయోమయం అయిపోయింది. వీరు ఏమనుకున్నారు? మనం చెదిరిపోవద్దు, ఒకే భాష, ఒకే పలుకు, భూమి అన్నంతటా మనం ఎక్కడైతే నివాసం చేశామో వేరు ప్రాంతాలు లేదు. నిమ్రోదు ద్వారా నిర్మింపబడినటువంటి పట్టణాలే ఆ ప్రాంతాలే విస్తరించబడి ఉన్నాయి. ఈ ప్రాంతం అంతా కూడా ఒకే భాష, ఒకే పలుకు ఉండాలని ఆలోచన చేశారు. దేవుడు వారి యొక్క భాషలు తారుమారు చేసినప్పుడు చల్లా చెదిరిపోయి ఎటెటు ఎవరెవరు పోయారో తెలియదు. దీనికి ముందు ఏం జరిగింది అంటే, నిమ్రోదు దేవుడుగాను, అష్టారోత్ నిమ్రోదు భార్య దేవతగాను ఉండాలని ఆలోచన చేశారు కదా. ఈ ఆలోచనలన్నీ కూడా ఏమైపోయాయి? తారుమారైపోయాయి. ఒకే పలుకు, ఒకే భాష ఉండాలన్నట్టు ఆలోచన కూడా దేవుడు ఏం చేశాడు? తారుమారు చేసేసాడు. కనుక వీళ్ళు ఒకే భాష, ఒకే పలుకు కలిగి ఉన్నారు అని అంటే ఏమన్నారంటే బైబిల్ పండితులు, బైబిల్ తర్జుమా చేయబడింది హెబ్రీ భాషలో నుండి, గ్రీకు భాషలో నుండి కదా, దీనిలో ఏదో ఒక భాష వాళ్ళు కలిగి ఉంటారు అప్పుడు అనుకున్నారు. అరామిక్ లేదంటే హెబ్రీనో గ్రీకో ఏదో ఒకటి కలిగి ఉన్నారనుకున్నారు. కానీ చరిత్రలో మనం ఒకసారి ఆలోచన చూసి వాళ్ళు ఏ భాష కలిగి ఉన్నారు, ఏ పలుకు కలిగి ఉన్నారని చెప్పి మనం ఒకసారి ఆలోచన చేస్తే, చరిత్ర తెలుసుకుంటే వారు కలిగి ఉన్నటువంటి భాషట సుమేరియన్ భాష. 3 పేర్లు ఉన్నాయి వాళ్ళకి. ఆ ప్రాంతంలో విస్తరించినటువంటి వాడికి 3 పేర్లు ఉన్నాయి. అసూరియన్స్, ఆ తర్వాత మెస్పుతోమియా వారు, అలాగే సుమేరియన్స్. వీళ్ళు కలిగి ఉన్నటువంటి భాషట సుమేరియన్ భాష. ఇలాగున వీళ్ళు చెదరగొట్టబడడానికి ముందు దేవుని యొక్క ఆలోచనలకు వ్యతిరేకంగా నిమ్రోదు చేస్తున్నప్పుడు ఈ నిమ్రోదుని దేవుడు ముత్తాడు. ముత్తితే అతను చనిపోయాడు. చనిపోయిన తర్వాత అమ్మగారు ఉన్నారు కదా, అష్టారోత్ దేవత, ప్రజలు మా పాలనలో నుంచి వెళ్ళిపోతారు కనుక
మీకు దేవుడుగా ఉన్నటువంటి, మీకు ఏలికగా ఉన్నటువంటి దేవుడు నా గర్భాన పుట్టబోతున్నాడు. ఆయన లేడని ఎలాంటి ఇబ్బందులు మీకొద్దు. నా గర్భాన ఆయన పుట్టబోతున్నాడు. ఎందుకంటే నేను గర్భవతిని. ఎవరు పుట్టబోతున్నారు నా గర్భాన? దేవుడుగా మీకు ఏలికగా ఉన్నటువంటి నిమ్రోదు ఇదిగో కొన్ని నెలల్లో తిరిగి నా గర్భాన ఆయన మీ ఏలికగా రాబోతున్నాడని ప్రజలందరూ కూడా నమ్మించిన తర్వాత నెలలు నిండినప్పుడు కుమారుని కన్నది. ఈ కుమారుడు ఎవరండి? నిమ్రోదు. కుమారుడెవరు? కుమారుడు. భర్త ఏమో నిమ్రోదు ఏమో ఎవరి రూపంలో వచ్చాడు? కుమారుని రూపంలో వచ్చాడు. కుమారుడే భర్త, కుమారుడే కుమారుడని. ఎంత విచిత్రంగా ఉంటుందో చూడండి. సరే, కుమారుడు వచ్చిన తర్వాత కుమారునికి పేరు పెట్టింది. ఏ పేరు పెట్టిందంటే తమ్మూజ్ అనేటువంటి పేరు పెట్టి. ఏం పేరు? కుమారుడి పేరు తమ్మూజ్. తమ్మూజ్ అనగా వీడి అర్థం ఏంటంటే, ఈ దేవుడికి పెద్ద దేవుడు, మధ్యలో తెల్లేమో, మధ్యలో ఉన్నటువంటి అస్తారోతు దేవత, చిన్న దేవుడు ఎవరంటే తమ్మూజ్. ఈ తమ్మూజు దేవుడు అర్థం ఏంటంటే ప్రేమ దేవుడట. ప్రేమదేవుడు. ఈ ప్రేమదేవుని యొక్క శాస్త్రాలు నచ్చక దేవుడు వాడిని మొత్తితే వాడు కూడా చనిపోయాడు. చనిపోయిన తర్వాత అమ్మగారు ఏం చేసిందంటే, నమ్రూదు అనేటువంటి దేవుడు లేడు, తమ్మూజు అనేటువంటి ప్రేమదేవుడు కూడా లేడు, వీళ్ళు ముగ్గురు కూడా చనిపోయారు, వీళ్ళిద్దరు కూడా చనిపోయారు. నేను వెళ్తున్నాను, వెళ్ళి ఈ ఇద్దరిని కలుపుకొని నేను వస్తాను. ఈ ఇద్దరిని కలుపుకొని నేను భూమిపైకి వస్తాను. ఎప్పుడు వస్తాను అంటే, భూమధ్య భాగంలోనికి సూర్యుడు వచ్చినప్పుడు, మార్చి నెలలో బహు విస్తారమైనటువంటి సూర్యకిరణాలు భూమి మీద పడినప్పుడు, ఈ చెట్లన్నీ కూడా తన ఆకులు రాల్చినప్పుడు, కొత్త చిగురు ఎప్పుడైతే వస్తుందో, వసంత కాలం అని ఎప్పుడైతే ప్రారంభించబడుతుందో భూమి మీద, ఆ కాలము మేము ముగ్గురు కూడా భూమి మీదకి రావడానికి సూచనలు. మీరేం చేస్తారంటే, ఆ కాలానికి ముందు 40 దినాలు శ్రమ దినాలుగా మీరు ప్రకటించండి. 40 దినాలు శ్రమ దినాలుగా మీరు ప్రకటించి ఏం చేస్తారంటే, ముగ్గురుము ఏకమైనటువంటి మా కొరకై మీరు ఏం చేస్తారంటే 40 దినాలు లెంట్ డేస్ అని మీరు చాటించేసేయండి. ఈ 40 దినాల తర్వాత మేమేం చేస్తాం? మీ మధ్యకు వస్తాం. వచ్చిన దినాన్ని మీరేం చేస్తారంటే, మాకు బహు విస్తారమైనటువంటి పెద్ద పండుగ చేయండి. అస్తారోత్ అనేటువంటి దేవతకి ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉందండి. ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరు ఉన్నాయి. గ్రీకులు ఏమన్నారంటే ఇస్తార్ అన్నారు. ఇస్తార్ అనేటువంటి పదము నుండి వచ్చినటువంటిది ఈస్టర్. ఇస్తార్ అన్నారు దీన్ని గ్రీకులు. ఆ తర్వాత రోమీలు ఏమన్నారంటే పార్చీనా అన్నారండి. పార్చీనా అంటే టొయోటా వాళ్ళ కారు తెలుసు కదా, కార్లు బళ్ళు దరిదాపుకి ఇవన్నీ కూడా గ్రీకు ఆ బబులోని ఆ దేవదేవతల యొక్క పేర్లే ఉంటాయండి. పూర్వకాలంలో మనకు తెలుసు అట్లాస్ సైకిల్ ఒక దేవత పేరు, అర్క్లిస్ ఒక దేవత పేరు, జూపిటర్ ఈ రీసెంట్గా వచ్చినటువంటి బండి అది ఒక దేవత పేరు. ఇట్లాగూ ఈ బళ్ళు పేర్లు వీటన్నిటి పేర్లు కూడా ఆయా దేశాలలో ఈ అస్తారోతు దేవతను పిలిచినటువంటి పేర్లతోనే ఇవన్నీ కూడా పిలువబడేటువంటి స్థితి. రోమీలు ఏమన్నారంటే పార్చినా అన్నారు. ఐగుప్తీయులు ఏమన్నారంటే ఐసిసిస్ అన్నారండి. ఐసిస్ ఈ దేవతకు ఉన్నటువంటి పర్యాయ పదాలు. అయితే ఈమెకున్నటువంటి మరొక పేరు ఏంటంటే నక్షత్రపు దేవత, ఆకాశపు దేవత, సూర్య దేవత.
ఈ భిన్నమైనటువంటి పర్యాయ పదాలు కలిగినటువంటి పేరుతో ఈమె పిలువబడింది. సరే, ఈమె ఏమైందంటే, నిమ్రోదు పెద్ద దేవుడు లేడు, ప్రేమదేవుడు చిన్న దేవుడు లేడు, ఇద్దరు చనిపోయారు. వారిని నేను తీసుకొని భూమి మీదకి రావడానికి నేను ఎక్కడికి వెళ్తున్నాను? పాతాళానికి వెళ్తున్నాను. పాతాళానికి వెళ్ళి వాళ్ళని ఒప్పించి తిరిగి వాళ్ళని భూమిపైకి తీసుకొని వస్తాను. అప్పటి వరకు మీరు ఏం చేస్తారంటే 40 దినాలు మా కోసం ఏడవండి. 40 దినాలు ఏం చేయాలట? మా కోసం ఏడవండి. 40 దినాలు అయిన తర్వాత మేము వస్తాం. 40 దినాల తర్వాత మేము వచ్చాము అనడానికి గుర్తేంటి? ప్రకృతి జరిగేటువంటి మార్పులే మీకు అవి గుర్తు అనేటువంటి విషయాన్ని జ్ఞాపకం చేస్తుంది. సరే, దీనిని ఆధారం చేసుకొని ఏం చేశారు? దీన్ని ఆధారం చేసుకొని ఏం చేశారు? మార్చి నెల ప్రారంభంలో ఈ సూచనలన్నీ భూమి మీద కనపడగానే ఏం చేస్తున్నారట? ఏం చేయడానికి ప్రారంభిస్తున్నారట? ప్రారంభం భూమి మీద మార్పు కనపడింది. ఏది అస్తారోతు చెప్పినటువంటి సూచనలు, భూమి మీద జరిగేటువంటి సూచనల యొక్క ప్రారంభం భూమి మీద కనపడింది. కనపడినప్పుడు ఎవరైతే సేము యొక్క 3 కుమారుల ద్వారా విస్తరించబడినటువంటి ఆ సంతానం అంతా కూడా వివిధ ప్రాంతాలకి చెదరగొట్టబడ్డారు కదా. చెదరగొట్టబడినటువంటి వీరంతా కూడా ఏం చేస్తున్నారట? వీళ్ళు చూద్దాం ఒకసారి. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 13 నుంచి 17 వచనాల వరకు చదివితే ఒకసారి దీన్ని చదువుదాం, ఎందుకంటే ఇది అవసరం. యెహెజ్కేలు గ్రంథం 8వ అధ్యాయము 13వ వచనం నుంచి 17వ వచనం వరకు. మరియు ఆయన నీవు ఈ తట్టు తిరుగుము, వీటిని మించిన అతి హేయ కృత్యములు వారు చేయుట చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు ఉత్తరపు ద్వారము దగ్గర నన్ను దింపగా అక్కడ స్త్రీలు కూర్చుండి తమ్మూజు దేవతను గూర్చి ఏడ్చుడు చూచితిని. అప్పుడు ఆయన నరపుత్రుడా, ఇది చూచితివి గాని నీవు తిరిగి చూచిన ఎడల వీటిని మించిన హేయ కృత్యములు చూతువని నాతో చెప్పి యెహోవా మందిరపు లోపలి ఆవరణములో నన్ను దింపగా అక్కడ యెహోవా ఆలయ ద్వారము దగ్గరనున్న ముఖ మండపమునకును బలిపీఠమునకును మధ్యను ఇంచుమించు 25 మనుషులు కనబడిరి. వారి వీపులు యెహోవా ఆలయము తట్టును, వారి ముఖములు తూర్పు తట్టును తిరిగి ఉండెను. వారు తూర్పున ఉన్న సూర్యునికి నమస్కారము చేయుచుండిరి. ఎవరికి చేస్తున్నారు? ఆకాశపు దేవుడికి. ఈ జరిగినటువంటి హిస్టరీ అంటే ఎవరికి చెప్తున్నాడు? తండ్రి దేవుడు బబులోను చెరకి కొనిపోబడినప్పుడు దానియేలు, షడ్రకు, మిషకు కాక ఈ యెహెజ్కేలు కూడా చెరకి కొనిపోబడ్డాడు. కొనిపోబడినప్పుడు అక్కడ జరిగేటువంటి కార్యక్రమాలు తండ్రి దేవుడు ప్రవక్త అనేటువంటి యెహెజ్కేలుని పిలిచి, ఇదిగో చూడు, నా ప్రజలుగా ఎన్నుకోబడినటువంటి వారు, నాకు కీర్తి ప్రతిష్టలు తేవలసినటువంటి వారు, వారు చేయించినటువంటి హేయ కృత్యాలు, నేను ఆజ్ఞాపింపబడినటువంటి కృత్యాలు వారు ఏ విధంగా చేస్తున్నారు చూడు అని ఈ కార్యాన్ని ఆయనకు చూపించాడు దేవుడు. ఎవరికి?
ఎహెజ్కేలుకు చూపించాడని. ఏం చేస్తున్నారట? ఎవరి కోసం కనిపెట్టమంది అష్టారోతు దేవత? ఎవరి కోసం కనిపెట్టమందండి? ముగ్గురు కలిసి వస్తామని చెప్పింది కదా. మా కోసం మీరు ఏడవండి. ఆకాశ దేవతగా నన్ను, సూర్యదేవుడిగా నిమ్రోదుని, తమూజు దేవుడిగా నా కుమారుడైనట్లయినా నా భర్తని. చూడండి ఎంత ఆశ్చర్యంగా ఉందో చూడండి. కుమారుడు ఎలా పుట్టాడు? భర్తగా పుట్టాడు. కనుక వీళ్ళు ఏం చేస్తున్నారట? ఎక్కడుండి ఘోరమైనటువంటి కార్యాలు చేస్తున్నారు? యెహోవా మందిరములో ఉండి. వారి వీపులేమో యెహోవా బలిపీఠం వైపు తిప్పారు. ఎక్కడుండి ఏ ఘోరమైనటువంటి కార్యాలు చేస్తున్నారంటే వారి ముఖాలేమో ఆకాశపు దేవత వైపు ఎత్తారు. నిమ్రోదు దేవుడిగా సూర్యరశ్మితో వచ్చినటువంటి ఆ దేవునికేమో వీళ్ళు నమస్కారాలు చేస్తున్నారు. ఎవరు వీళ్ళు? వీళ్ళ పరిస్థితి ఏంటి? ఎవరు వీళ్ళు? ఇంచుమించు ఎంతమందట? 25 మంది మనుషులు, స్త్రీలు. ఎవరి కోసం ఏడుస్తున్నారు వీళ్ళు? మొట్టమొదట ట్రినిటీ అనబడినటువంటి పదం ఇక్కడ నుంచే ప్రారంభమైంది. ట్రినిటీ అనేటువంటి పదం నిమ్రోదు, అస్తారోతు, తమ్మూజు ముగ్గురు కలిసి ఉన్నటువంటి దేవుడిగా పిలువబడుతున్నటువంటి. సరే, అయిపోయింది. నియమింపబడినటువంటి కాలం అయిపోయింది. అయిపోయిన తర్వాత సమీపించినటువంటి రోజులు దగ్గర పడిన తర్వాత, వాళ్ళు వచ్చేటువంటి కాలం దగ్గర పడిన తర్వాత దేవుని యొక్క లేఖనాలు పట్టుకొని మరొక ప్రవక్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాడు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి, భూమి మీద మిమ్మల్ని మాత్రమే దేవుడు ఎన్నుకున్నటువంటి వంశం మీది. హేయమైనటువంటి కార్యాలు, దేవునికి కోపం పుట్టించేటువంటి కార్యాలు మీరు చేస్తున్నారు. జాగ్రత్తగా దీని యొక్క ఫలితాన్ని, ఈ యొక్క ఉగ్రత మీరు పొందుతారు, జాగ్రత్త అని చెప్పి ఇర్మియా బయలుదేరి వెళ్ళి దేవుని యొక్క వర్తమానాన్ని వాళ్ళకి ప్రకటిస్తూ ఉన్నాడండి. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 44వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. ఇర్మియా గ్రంథం 44వ అధ్యాయం 15వ వచనం. అప్పుడు తమ భార్యలు అన్య దేవతలకు ధూపం వేయుదురని ఎరిగి ఉన్న పురుషులందరూ అక్కడ నిలిచి ఉన్న స్త్రీలను మహాసమాజముగా కూడిన వారును ఐగుప్తు దేశమందలి పత్రోసులో కాపురముండు జనులందరూ ఇర్మియాకు ఇలాగూ ప్రత్యుత్తరం ఇస్తున్నారు. ఇర్మియా ఏం చెప్తున్నాడు? జాగ్రత్త, దేవుని యొక్క ఉగ్రత వస్తుంది, చేయకూడనటువంటి కార్యాలు చేస్తున్నారు, జాగ్రత్త. ఇది దేవునికి కోపం ముట్టించేటువంటి కార్యాలని, దేవుని యొక్క నీతిని ఇర్మియా ప్రకటిస్తా ఉంటే వీళ్ళు తిరిగి ఇర్మియాతో మాట్లాడుతున్నారండి. చదవండి. యెహోవా నామమును బట్టి నీవు మాకు ప్రకటించు. ఈ మాటను మేము ఎట్టి పరిస్థితుల్లో కూడా అంగీకరించము. చదవండి. మేము మీతో చెప్పిన సంగతులన్నింటినీ నిశ్చయముగా నెరవేర్చబోచున్నాము. దేవునికి వ్యతిరేకంగా మేమును మా పితరులను మా రాజులను మా అధిపతులను యోధా పట్టణములోను యెరూషలేము ఈదులలోను చేసినట్లే ఆకాశరానికి ఇదిగో ఆకాశపురాణి ఎవరైనా అష్టోరోతు దేవత. ఎట్టి పరిస్థితుల్లో కూడా మేము దేవుని యొక్క నీతికి లోబడేటువంటి ప్రసక్తే లేదు. ఆకాశ దేవతకు మాత్రమే మేము ధూపం వేస్తామని చెప్పి మాట్లాడుతున్నారు. ఆమెకు పానార్పణములు కూడా అర్పిస్తాం.
ఎలాగనగా మేము అలాగు చేసినప్పుడు మాకు ఆహారము సమృద్ధిగా దొరికింది. మేము క్షేమంగానే ఉంటమి. ఏ కీడును మాకు కలుగలేదు. దేవుని మాట విన్నప్పుడు మాత్రం ఇవన్నీ మాకు కలిగాయి. ఎంత ఘోరమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు చూడండి. సరే, నియమింపబడినటువంటి కాలం సమీపమైంది. వాళ్ళు ముగ్గురు కూడా ఈ నియమింపబడినటువంటి వసంతకాలంలో 40 దినాలు చాటించారు కదా. ఈ కాలం పూర్తయిపోయింది. ఈస్టర్ వచ్చేసింది. ఈస్టర్ వచ్చేసిన తర్వాత జరిగేటువంటి కార్యక్రమం ఏంటంటే చూడండి, ఇర్మియా గ్రంథం 7వ అధ్యాయము 17 నుంచి 20 వచ్చిన వరకు మనం చదువుదాం. యోధా పట్టణముల్లోను యెరూషలేము వీధులలోను వారు చేయుచున్న క్రియలను నీవు చూచుచున్నావు కదా. నాకు కోపము పుట్టించినట్లు ఆకాశరాణి దేవతకు పిండి వంటలు చేయవలననియు అన్య దేవతలకు ప్రాణార్పణములు పోయవలననియు పిల్లలు కట్టెలు ఏరుతున్నారు. చూసారా ఏం చేస్తున్నారట? వాళ్ళ సంప్రదాయ ప్రకారం ఆ కాలంలో ఉన్నటువంటి పద్ధతుల్ని జ్ఞాపకం చేస్తున్నాడు. ఎవరు? ఇర్మియా ప్రవక్త. ఏం చేస్తున్నారట? తమ వారి పిల్లలు కట్టెలు ఏరుచున్నారు, తండ్రులు అగ్ని రాజబెట్టుచున్నారు, వారి స్త్రీలు ఏం చేస్తున్నారు? పిండి పిసుకున్నారు. అయిపోయింది కదా, అస్తారోతు దేవత యొక్క పండగ అయిపోయింది కదా. ఈస్టర్ వచ్చేసింది కదా. ఈస్టర్ వచ్చిన తర్వాత ఏంటి ఇప్పుడు? మందు విందు పొందు మీ ఇష్టం. మీరు ఏవైతే నియమింపబడినటువంటి దినాలు ఉన్నాయో వాటిని చాలా జాగ్రత్తగా అనుసరించారు. ఈస్టర్ అయిపోయింది, ఇక మీ ఇష్టం. మీకు ఇక అడ్డు లేదు. ఏం చేయడానికి అడ్డు లేదు. అన్ని రోజులు ఏవైతే తినకూడదని ఆపేశారో, అంటే సగమే అనుకోండి, వీళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు సగమే. ఎలా సగం చేశారు వీళ్ళు? ఉదయాన్నే ఒక గ్లాస్ పాలట, తర్వాత ఒక ప్లేటు 2 ప్లేట్లు గారెలో శ్రమదినాల్లో చేసింది. మరలా వీళ్ళకి మినహాయింపు ఏంటంటే గోధుమ రవ్వతో చేసినటువంటి ఉప్మా తినొచ్చట. వీళ్ళు చేసినటువంటి శ్రమదినాలు ఇలాగూ 40 దినాలు గడిచిపోయాయి. 40 దినం అయిపోయింది. ఈస్టర్ అయిపోయింది. ఈస్టర్ అయిపోయిన తర్వాత ఈ నమ్రోదు దేవుడు, అష్టారోతు దేవత, తమ్మూజు దేవుడు వీళ్ళని విమోచించారు. మీకు విమోచన దొరికింది, మీ ఇష్టం అని చెప్పారు. చేస్తే వీళ్ళు ఏం చేశారట? పిల్లలేమో కట్టెలు ఏరుకోవడం ఆడటానికి పోయారు. కట్టెలు ఏరుకోవడానికి వచ్చి కట్టెలు తీసుకొని వచ్చిన తర్వాత పురుషులంతా ఏం చేస్తున్నారట? పొయ్యి రాజపెడుతున్నారు. చూసారా, పెద్ద పెద్ద వంటలప్పుడు వంట మాస్టర్లు కూడా ఏం చేస్తారు? పొయ్యి రాజపెట్టడానికి ప్లాస్టిక్ కాగితాలు అవి తీసుకొని వచ్చి నిప్పు రాజపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. వారి పురుషులు ఏం చేస్తున్నారు? ఇప్పుడు అగ్ని రాజపెడుతున్నారు. స్త్రీలు పాపం శ్రమపడి వారుకున్నటువంటి అలవాట్లు ఏ వంటలు తిన్నారో వాళ్ళు తెలియదు, కానీ వాళ్ళంతా కూడా ఏం చేస్తున్నారు? శ్రమపడి పిండి పిసుకుతా ఉన్నారు. క్షమించాలి అధ్యక్షులు, ముగిస్తాను, అయిపోవచ్చింది. ఇక ఈ అష్టారోతు ఏడ్చేటువంటి శ్రమదినాల పండుగ అయిపోయిన తర్వాత వాళ్ళకి ఫ్రీగా వదిలేశారు. వదిలేసిన తర్వాత ఇప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఏ ప్రాంతంలో ఉన్నటువంటి వారి కార్యక్రమాన్ని జరిగించారో ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ఆ రోమీయులు పాలనలో ఉన్నారు. వీళ్ళు రోమీయులు పాలనలో ఉండి ఈ రోమా చక్రవర్తులు ఆ కాలంలో వచ్చినటువంటి వారు ఏం చేశారంటే భూమి మీద క్రైస్తవుని సమూలంగా నాశనం చేయాలన్నటువంటి కంకణాన్ని వాళ్ళు కట్టుకున్నారు. కట్టుకొని వాళ్ళు సాధ్యమైనంత వరకు కూడా భూమి మీద క్రైస్తవులు లేకుండా చేయాలనేటువంటి ఆలోచనతో మనందరూ తెలుసు, నేను దాన్ని విడిచిపెట్టేస్తున్నాను. ఘోరమైనటువంటి శిక్షలు
వాళ్ళకి అమలు చేశారు. బంతి ఎంత గట్టిగా గోడకేసి కొడితే అంత బలంగా అది వెనక్కి వచ్చేస్తున్న స్థితి ఆ ప్రాంతంలో ఆ కాలంలో ఉన్నటువంటి క్రైస్తవులు బహుగా విస్తరించారు. ఇక వీళ్ళ విస్తరణని ఆపేటువంటి శక్తి రోమా ప్రభుత్వానికి లేదని కాన్స్టెంట్ అనేటువంటి చక్రవర్తి వచ్చి ఏం చేశాడంటే, అతను రోమా ప్రభుత్వ చక్రవర్తిగా ఉన్నటువంటి ఆయన తల్లి క్రైస్తవురాలుగా మారింది. వాళ్ళు ఈ విధంగా శిక్షించడానికి కొన్ని నేరారోపణలు క్రైస్తవుల మీద ఉన్నాయి. క్రైస్తవుల దగ్గర ఉన్నటువంటి సాహిత్యం అట విప్లవ సాహిత్యంగా చూసేటువంటి వారట రోమీలు. విప్లవ సాహిత్యం అంటే తెలుసు కదా, నక్సలైట్లు అప్పుడప్పుడు దాడులు జరిగేటప్పుడు వాళ్ళ దగ్గర దొరికేటువంటిది విప్లవ సాహిత్యం. ఇప్పుడు రోమీలకి ఎలా కనపడింది క్రైస్తవుల యొక్క క్రొత్త నిబంధన సాహిత్యం, గ్రంథపు చుట్టల్లోనూ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి సాహిత్యం విప్లవ సాహిత్యంగా కనపడింది. కనుక ఈ క్రైస్తవుల యొక్క అభివృద్ధిని చూసినటువంటి కాన్స్టెంట్ ఏం చేశాడంటే, క్రైస్తవుల్ని అణిచివేయటం వల్ల కాదు, వాళ్ళని కలుపుకోవాలని చెప్పి ఏం చేశాడు, వాళ్ళని మెల్లిగా పిలిచి వాళ్ళందరినీ ఒక సమావేశాన్ని ఏర్పాటు చేసి 325వ సంవత్సరంలో వాళ్ళందరినీ పిలిచి, నేను కూడా క్రైస్తవునిగా మారుతున్నాను, ఇక నుండి క్రైస్తవులు ఎవరు కూడా ఎలాంటి హింసపాలు చేయకూడదని జీవో జారీ చేసి, ఇదిగో మీరు ఆరాధన చేసుకోవడానికి మా ఇష్టారోత దేవతకి మేము కట్టినట్టు గుడులన్నీ ఉన్నాయి, దాన్ని శుభ్రంగా దులుపుకొని మీ యొక్క ఆ ఇష్టారోత దేవతే ఉంది, ఆ దేవతను మీరు ఏం చేస్తారంటే మదర్ చైల్డ్ దేవుడిగా మీరు దాన్ని సృష్టించుకొని మీరు దానికి ఏ పేరు పెట్టుకుంటారో నాకు తెలియదు, మీరు ఆరాధన చేసుకోండి అని చెప్పి మరియా యేసు ప్రభు అష్టారోతు యొక్క సంఖలో ఉన్నటువంటి ఆ విగ్రహంతో ఆ గుడులన్నింటిలో ప్రతిష్ఠించి ఇప్పుడు ఏం పేరు పెట్టారు వీళ్ళు, ఇప్పుడు రోమన్ క్యాథలిక్స్ వీళ్ళు ఏం పేరు పెట్టారంటే అష్టారోతు దేవత తమూజ్ అనేటువంటి కుమారుని ఎత్తుకొని ఆమె విగ్రహం చెక్కబడి ఉంటే ఆ విగ్రహాన్ని వీళ్ళు చర్చిల్లో ప్రతిష్ఠించి ఆమె పేరు మార్చారు. ఏం పేరు, మదర్ అండ్ చైల్డ్ వర్షిప్ ప్రారంభించి మరియా అష్టారోతు దేవత సంఖలో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు, యేసు ప్రభు. ఇలాగూ ప్రవేశపెట్టబడి ఇంకా స్టోరీ చాలా ఉంది. ఒకసారి లేచి నుంచున్నారు అధ్యక్షులు. దేవుని చిత్తమైతే మరలా మనం మాట్లాడుకోవడానికి అవకాశం ఉంటే మిగిలినటువంటి మరి కొంత భాగాన్ని ఎప్పుడైనా దేవుడు మనకు అవకాశం ఇస్తే మనం ఆలోచన చేద్దాం. జాగ్రత్తగా మీరు ఇంతవరకు లెంటీస్ అనేటువంటి పదం నుండి వచ్చినటువంటి లెంట్ డేస్ దాని యొక్క పూర్వోత్తరాలని కొంత మనం తెలుసుకోవడానికి దేవుడిచ్చినటువంటి అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ చక్కగా విన్న మీకు అవకాశం ఇచ్చినటువంటి అధ్యక్షుల వారికి, స్థానిక సంఘానికి చేరువచ్చినటువంటి నా తోటి దైవజనులందరికీ ప్రభుపేట వందనాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. మీ అందరికీ వందనాలు.